తెలంగాణ బ్యూరో చీఫ్, రీజనల్ హెడ్. ఏమయ్యా, ఖద్దరు చొక్కా వేసుకుని గడ్డం పెంచితే సరిపోదు, పని చెయ్యాలి. అర్థమైందా? మనం ఒకళ్ళని నమ్ముతాం, కానీ వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అరే జార్జ్, ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని నుండి ఇంటి దాకా వెళ్ళాను. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? కాదు, అది ఫేక్ ఇంటర్వ్యూ. ఏదయ్యా ఫేక్ ఇంటర్వ్యూ? అడ్డమైనవన్నీ తాగి వాగడం. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఛానల్. ఇప్పుడు 1.5 వ్యూస్ ఎక్కువయ్యారు. యూట్యూబ్ చూడు, జీతాలు లేవు, సరైన కెమెరా కూడా లేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. ఈరోజు నేషనల్ మీడియా మొత్తం ఆ న్యూస్ని క్యారీ చేస్తోంది. ఈ ఛానల్కి డబ్బిచ్చిన మార్వాడి వాళ్ళందరూ గొంతు పట్టుకుని మరీ అడుగుతున్నారు. అందువల్ల ఇంత రాత్రిపూట ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. అలాగే టై కట్టుకుని స్పీచ్ ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు చంద్రప్రకాష్. మీకు మీరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు, నేనే ఈ ఛానల్కి మహేష్ బాబుని, అల్లు అర్జున్ని అని. ప్రదీప్ జాన్ అనే కుర్రాడు ఒంటరిగా వెళ్లి సేకరించిన న్యూస్ అది. అలాగే డెస్క్లో నీ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నువ్వు నీ షోని మాత్రమే పట్టించుకుంటున్నావు, మిగతా వాటి గురించి ఆలోచించట్లేదని. అలాంటి ఒక కంప్లైంట్ గురించి నాకు తెలియదే. అవి నీకు తెలియవు, కానీ నేను వింటున్నాను. ముందు ఒక విషయం తెలుసుకో. ఈ ఛానల్ నీ వల్లే నడుస్తోంది అనుకుంటే ఆ ఆలోచన మానే. చంద్రప్రకాష్, నీ ప్రకాశం మొత్తం పోయింది. అదుగో అక్కడున్నాడా ప్రదీప్, వాడే ఇప్పుడు హీరో. వాడు చేసేదే జర్నలిజం. నువ్వు పంచే బాధ మర్చిపోవడానికి ఇంకో 4 పెగ్గలేసి వాటికి డబ్బులు నేను ఇస్తాను, సరేనా? ఇదిగో తాగు, బాగా తాగు, పీకల దాకా తాగాలి. డబ్బు నేనిస్తానులే, నువ్వు తాగు. వద్దు వద్దు, నువ్వు తాగద్దు, నువ్వు వేరే ఛానల్ కదా. చూసావా? రే, గ్రూప్ వాళ్ళు రాడు దించారంటగా, నిజమా? నాకు రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినా ఈ మావోయిస్టులు కాపురం ఎలా చేస్తారో నైస్గా వెళ్ళి కనుక్కుని వస్తాను, ఓకేనా? వాళ్ళు ఎలా కలుస్తారో తెలుసుకుని వస్తానులే. రే ప్రతిభో. హలో, అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు? ఇక కాల్ చేయకు. ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటో చెప్పొచ్చు కదా. ఏ రీజను లేదు. ఇక నాకెప్పుడు కాల్ చేయకు. అజారు, ప్రదీప్, స్పెషల్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మావోయిస్ట్ సోర్స్ ఎవరన్నది. సార్ నిన్నటి నుంచి నేను ఇదే చెప్తున్నాను, అది కుదరదు. దాని గురించి అడిగి నాకు ఫోన్ చేయకండి. అస్తమాను పాస్కు వెళ్లాల్సి వస్తుందిరా. షుగర్ ఉందేమో అని డౌట్. ఈ ఒక్క నెల అడ్జస్ట్ చేసుకోరా. నెక్స్ట్ మంత్ రిపోర్ట్స్ అందించేసరికి పాత బాకీ ఇప్పటిది కలిపి ఇచ్చేస్తానన్నారు బాస్. సార్ మీరు ఎప్పుడు ఇదే చెప్తున్నారు సార్. కుదరదు సార్. ఈరోజు సాయంత్రం లోపు అందరు అకౌంట్లను సగం శాలరీ అయినా రాలేదనుకోండి, ఈ స్టోరీ గురించి మీరు అసలు మర్చిపోండి. రే అలా చేయకూడదురా. ఇప్పుడే కదా పికప్ అయింది. ఈ టైంలో అలా చేసామంటే మొత్తం పడిపోతుంది. సార్ ఇలా పడేయటం నిలపడం అనేది నాకు అనవసరం సార్. ఈ రోజు సాయంత్రంలోగా సగం శాలరీ అందరు అకౌంట్లో తప్పకుండా రావాల్సిందే. ఖచ్చితంగా. కాస్త ప్రోమో పంపరా ప్లీజ్. ప్లీజ్ రా. ఆంధ్ర చుట్టూ మనకు న్యూస్ అందించడానికి చాలా మంది ఉన్నారు. మావోయిస్ట్ యాక్టివిస్ట్ జానకి గారు ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి మీ వార్త 24/7